ఏపీలో 4 దశాబ్దాలకు పైగా విద్యా అభ్యున్నతికి తలమానికంగా నిలిచిన ఉన్నత విద్యామండలి నిర్వహణకి తెర వెనుక మంత్రాంగం నడుస్తోంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును విస్మరించి ఖజానాను ఖాళీ చేయటమే లక్ష్యంగా కుట్ర సాగుతోంది. ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన విద్యా సంబంధిత అంశాలను నెలల తరబడి పెండింగ్లో పెడుతున్న విద్యాశాఖ అధికారులు నిధులను దారి మళ్లించడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నర నుంచి ఉన్నత విద్యాశాఖకి ఉన్నత విద్యామండలికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంటే చంద్రబాబు సర్కార్ చోద్యం చూస్తోంది. విద్యార్థులతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థల ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వాస్తవానికి ఉన్నత విద్యామండలి అకాడమిక్ సంస్కరణల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థులను ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తులోనూ ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. కానీ ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ కనీసం పట్టించుకోవడం లేదు. పేద విద్యార్థులు కట్టిన ఫీజుల ద్వారా వచ్చిన నిధులను మాత్రం ఖాళీ చేస్తోంది. ఇటీవల ఉన్నత విద్యామండలి నుంచి ఏకంగా 3,60,00,000ను ఎకనామిక్ బోర్డుకు మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏఐ యూనివర్సిటీ పేరిట మరో 2 కోట్ల వరకు వాడేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కళాశాల విద్యలో పని చేయిస్తున్న కన్సల్టెంట్ల కోసం ఉన్నత విద్యామండలికి చెందిన సుమారు 5 కోట్ల నిధులను సైతం వెచ్చించాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఇలా విద్యా ప్రమాణాల మెరుగుదలకు వినియోగించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. అకాడమిక్ విషయాల్లోని ప్రవేశాల నిర్వహణ, కరిక్యులం రూపకల్పన వంటి విద్యా సంబంధిత అంశాలను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యామండలి అధికారులు పరిధిని తగ్గించే ప్రయత్నం ప్రారంభమైంది. కొందరు అధికారులు షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న ఓఎస్టీ నేతృత్వంలో ఈ కథ సాగుతోందని సమాచారం. ఉన్నత విద్యామండలికి ప్రవేశాల నిర్వహణ ద్వారా ఆదాయం వస్తుంది. ఇది గమనించిన సదరు అధికారులు షాడో మంత్రి ద్వయం ఖజానాపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అందుకే విద్యార్థుల ప్రవేశాలను ఉన్నత విద్యామండలి నుంచి తప్పించి ప్రత్యేకంగా ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటు చేసి దానికి అప్పగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలి నుంచి ప్రవేశాలను కళాశాల విద్యకు కేటాయించారు. నిధులు ఖాళీ అయిపోయాక తాము నిర్వహించలేమని కళాశాల విద్యా అధికారులు చేతులెత్తేశారు. దీంతో మళ్లీ ఉన్నత విద్యామండలికే ఆ బాధ్యతలను అప్పగించారు. తాజాగా మళ్లీ అలాంటి కథ తెరపైకి రావటం గమనార్హం.